Hello everyone, I am Nokesh from Triple IT Sri City and I am studying second year computer science engineering. So today కొత్త చాప్టర్ న్యూ చాప్టర్ డిస్కస్ చేయబోతున్నాం. సో స్టాటిస్టిక్స్ చాప్టర్. సో ఫస్ట్ స్టాటిస్టిక్స్ అంటే ఏంటిదో చూద్దాం. వాట్ డస్ ఇట్ స్టాటిస్టిక్స్ అంటే ఏంటి? సో స్టాటిస్టిక్స్ అంటే నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ డేటా, రైట్? స్టాటిస్టిక్స్ అంటే కలెక్షన్ ఆఫ్ డేటా. సో స్టాటిస్టిక్స్ అంటే సింపుల్ కలెక్షన్ ఆఫ్ డేటా. సో కలెక్షన్ ఆఫ్ డేటా ఏ విధంగా స్టోర్ చేయొచ్చు? సో డేటాని మనం టేబుల్స్ లో స్టోర్ చేయొచ్చు, లేదంటే డిఫరెంట్ ఫార్మ్స్ లో స్టోర్ చేయొచ్చు, రైట్? మన దగ్గర ఉన్న డేటా, పర్టికులర్ డేటా డిఫరెంట్ ఫార్మ్స్ లో స్టోర్ చేయొచ్చు. సో ఇక్కడ 3 ఇంపార్టెంట్ టాప్ కాన్సెప్ట్స్ వచ్చేసరికి మనకు స్టాటిస్టిక్స్ లో ఏంటిది? మీన్, నెక్స్ట్ మీడియన్ అండ్ మోడ్. సో ఈ 3 ఇంపార్టెంట్. సో డేటాని డిఫరెంట్ వేస్ లో ఇక్కడ క్యాల్కులేట్ చేయొచ్చు, రైట్? సో మీన్ అంటే ఏంటిదో చూద్దాం ఫస్ట్. మీన్ అంటే నథింగ్ బట్ యావరేజ్, రైట్? సో మీన్ అంటే ఏంటిది? యావరేజ్ ఆఫ్ డేటా. సో యావరేజ్ ఫార్ములా ఏముంటుంది మనకు? యావరేజ్ అంటే ఎక్స్ బార్ తో, మనం మీన్ ని ఎక్స్ బార్ తో డినోట్ చేస్తున్నాం. సో యావరేజ్ ఏమవుతుంది? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, రైట్? సో ఇది మీకు ఆల్రెడీ తెలిసిందే. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై టోటల్ అబ్జర్వేషన్స్. ఇది యావరేజ్ ఫార్ములా. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. యావరేజ్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాము. సపోజ్ మన దగ్గర ఒక డేటా ఈ విధంగా ఉంది. 10, 15, 18 సో ఆన్. ఈ విధంగా మన దగ్గర టోటల్ 10 నంబర్స్ ఉన్నాయి, రైట్? సో టోటల్ 10 డిజిట్స్ ఉన్నాయి ఈ విధంగా. సో దీని యావరేజ్ ఏమవుతుంది అప్పుడు? దీని యావరేజ్ ఏమవుతుందంటే మీన్. సో వీటన్నిటిని యాడ్ చేస్తాం. 10 ప్లస్ 15 ప్లస్ 18 ప్లస్ ఈ విధంగా 10 డిజిట్స్ ఉన్నాయి. సో వీటన్నిటిని యాడ్ చేస్తాం అండ్ టోటల్ అబ్జర్వేషన్స్ ఏమవుతాయి అప్పుడు? ఇక్కడ టోటల్ అబ్జర్వేషన్స్ 10 అని ముందే చెప్తున్నాం, రైట్? సో టోటల్ అబ్జర్వేషన్స్ 10. సో డివైడ్ బై 10. ఇది యావరేజ్, రైట్? సో ఇది మీన్. మీన్ అన్న యావరేజ్ అన్న ఒకటే. సో ఫార్ములా ఏమవుతుంది? ఎక్స్ బార్ ఇస్ ఈక్వల్ టు, సో సమ్మేషన్. సో దీన్ని సమ్మేషన్ అనొచ్చు, సిగ్మా అనొచ్చు. సో డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. సో సమ్మేషన్ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to n, రైట్? 1 నుంచి n టర్మ్స్ xi డివైడెడ్ బై n. సో ఇది ఎక్స్ బార్ ఫార్ములా, రైట్? ఎక్స్ బార్ అంటే యావరేజ్. సో ఇది ఏ విధంగా ఉంటుందంటే, ఇప్పుడు ఇది ఏంటిదంటే, ఇది ఈ సింబల్ ఏంటో డినోట్ చేస్తుందంటే xi అనే టర్మ్ ఉంది. సమ్మేషన్ అంటే సమ్ చేస్తున్నాం వాటన్నిటిని. సో ఐ వాల్యూస్ 1 నుంచి n వరకు వెళ్తున్నాయి. అంటే x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ సో ఆన్ టు xn. సో దీని అర్థం ఇది, రైట్? సో ఇది యావరేజ్. నెక్స్ట్ చూద్దాం. సో ఇది మీన్. నెక్స్ట్ చూద్దాం మీడియన్. సో మీడియన్ అంటే ఏంటిది? మీడియన్ అంటే నథింగ్ బట్ అరేంజింగ్ డేటా ఇన్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. ఫస్ట్ మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేయాలి? అరేంజ్ ద డేటా ఇన్ అసెండింగ్ ఆర్డర్ లేదంటే డిసెండింగ్ ఆర్డర్, ఏదో ఒక ఆర్డర్ లో అరేంజ్ చేయాలి ఫస్ట్ డేటాని. అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. సో నెక్స్ట్ ఏం చేస్తామంటే, నెక్స్ట్ 2 కండిషన్స్ వస్తాయి మన దగ్గర. సో నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈవెన్ ఉండొచ్చు, లేదంటే నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆడ్ ఉండొచ్చు, రైట్? సో 2 కేసెస్ పాసిబుల్. సో ఫస్ట్ కేసు చూద్దాం. ఒకవేళ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆడ్ ఉంటే ఏమవుతుందో చూద్దాం. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4, 5. సో ఇది డేటా, మనకున్న డేటా ఇది. సో ఇప్పుడు ఇక్కడ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎంత ఉన్నాయి? 5, రైట్? టోటల్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 5 ఉన్నాయి. సో ఇక్కడ మీడియన్ ఏమవుతుందంటే క్యాపిటల్ M తో డినోట్ చేస్తున్నాం మీడియన్ ని. సో ఇక్కడ మీడియన్ ఏమవుతుందంటే n+1 డివైడెడ్ బై 2th అబ్జర్వేషన్. సో n+1 డివైడెడ్ బై 2th. సో ఈ అబ్జర్వేషన్ మన మీడియన్ అవుతుంది, రైట్? అంటే మిడిల్ టర్మ్. సో నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆడ్ ఉంటే ఈ కేస్,
సపోజ్ ఇంకో పాసిబుల్ కేసు ఏంటిది, నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈవెన్ కూడా ఉండొచ్చు, రైట్? సో సపోజ్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈవెన్ ఉండేది. సో నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈవెన్ ఉన్నప్పుడు ఇక్కడ కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఈవెన్ వచ్చేటట్టు. సో మనకి ఇక్కడ మిడిల్ లో మనకు ఇంటర్నెట్ కనెక్షన్ ప్రాబ్లం అయింది. సో మళ్ళీ ఇక్కడ నుంచి నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈవెన్ ఉండొచ్చు, రైట్? మనకి ఇంకో పాసిబుల్ కేస్. సో నంబర్ ఆఫ్ కేసెస్ ఈవెన్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సో 2, 6, 8, 10, 12, 16. సో ఇవన్నీ ఏంటివి ఇంక్రీజింగ్ ఆర్డర్ లో ఉన్నాయి, అసెండింగ్ ఆర్డర్ లో, రైట్? సో మీడియన్ ఏమవుతుంది? సో ఎప్పుడైతే మనకు ఈవెన్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉంటాయో మిడిల్ లో ఎన్ని టర్మ్స్ ఉంటాయి? మనకు మిడిల్ లో 2 టర్మ్స్ ఉంటాయి, రైట్? సో ఈ 2 టర్మ్స్ యొక్క యావరేజ్ మీడియన్ ఈ కేసులో, రైట్? ఎప్పుడైతే ఈవెన్ ఉంటాయి, టోటల్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈవెన్ ఉన్నప్పుడు ఇది మనకు మీడియన్. అంటే దాన్ని ఏమని రాయొచ్చు? సో n/2th టర్మ్ ప్లస్ n/2 ప్లస్ 1th టర్మ్, అంటే ఇది n/2 ప్లస్ 1 అంటే ఇది, రైట్? సో ఈ రెండింటి యావరేజ్. సో యావరేజ్ అంటే ఏం చేస్తాం? రెండింటిని యాడ్ చేసి డివైడెడ్ బై 2. సో ఈ అబ్జర్వేషన్ మన మీడియన్ అవుతుంది. సో ఈ కేసులో క్యాలిక్యులేట్ చేద్దాం మీడియన్ ఏమవుతుంది. సో ఇక్కడ టోటల్ మన ఏముంది? మనకు n6, రైట్? సో 6 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 6/2 ప్లస్ 6/2 ప్లస్ 1 డివైడెడ్ బై 2 అంటే 6/2 ఏమవుతుంది? థర్డ్. సో థర్డ్ టర్మ్ ఏముంది? థర్డ్ టర్మ్ 8, రైట్? సో థర్డ్ టర్మ్ 8 అంటే 8 ప్లస్ నెక్స్ట్ 6/2 ప్లస్ 1 అంటే ఫోర్త్ టర్మ్. సో 8 ప్లస్ 10/2 అంటే ఇక్కడ టర్మ్ ఆ పొజిషన్ లో ఉన్న అబ్జర్వేషన్ ని యాడ్ చేయాలి ఇక్కడ, రైట్? 8 ప్లస్ 10 అంటే 18/2. సో 9 ఈస్ ద మీడియన్ ఈ కేసులో, రైట్? 9 మీడియన్. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ అబ్జర్వేషన్ ఉన్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది? మీడియన్. సో n ఇక్కడ 5 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? 5 ప్లస్ 1/2 అబ్జర్వేషన్, రైట్? సో ఇది ఏమవుతుంది? 6/2 థర్డ్ అబ్జర్వేషన్. సో థర్డ్ అబ్జర్వేషన్ ఏముంది ఇక్కడ? 3, రైట్? సో ఇక్కడ మీడియన్ ఏమవుతుంది? 3, రైట్? మీకు అర్థమైంది అనుకుంటున్నాయి. మీడియన్ ఆడ్ నంబర్ అబ్జర్వేషన్స్ ఉన్నప్పుడేమో n+1/2 అబ్జర్వేషన్ మీడియన్. సో ఈవెన్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉన్నప్పుడేమో రెండిటి యావరేజ్ అంటే n/2th టర్మ్ ప్లస్ n/2 ప్లస్ 1th టర్మ్, వీటి యావరేజ్ మీడియన్ అవుతుంది, రైట్? సో నెక్స్ట్ మోడ్. సో ఇక్కడ ఏమైంది? మీన్ కంప్లీట్ అయింది. మీన్ అంటే యావరేజ్. సో ఇదేంటిది? యావరేజ్. నెక్స్ట్ మీడియన్ కంప్లీట్ అయింది. సో ఇప్పుడు మోడ్ డిస్కస్ చేద్దాం. మోడ్ అంటే ఏంటిది? సో మోడ్ అంటే సింపుల్. మోడ్ అంటే నథింగ్ బట్ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ డేటా. సో ఏదైతే అబ్జర్వేషన్ హైయెస్ట్ టైం రిపీట్ అవుతుందో, ఎక్కువ సార్లు రిపీట్ అవుతుందో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ, సో అది మోడ్. మోడ్ అంటే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ, సింపుల్. నెక్స్ట్ ఇప్పుడు ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటిదంటే మీన్ డీవియేషన్. సో ఇది ఇంపార్టెంట్, మీన్ డీవియేషన్. సో మీన్ డీవియేషన్ అంటే ఏంటిదంటే, సో మన అబ్జర్వేషన్ అనేది మన డేటా, మన దగ్గర ఉన్న డేటా ఎంత డిఫరెన్షియేట్ అవుతుంది, ఎంత డిఫరెన్స్ ఉంది విత్ మీన్. సో మీన్ సపోజ్ మన దగ్గర ఒక డేటా ఉంది, రైట్? సో 1 2 3 4 5. సో ఇదే డేటా అనుకుందాం. సో దీని మీన్ ఏమవుతుంది ఇప్పుడు? ఎక్స్ బార్. సో దీని మీన్ సంథింగ్ వస్తుంది, రైట్? ఏమొస్తుంది? 3 + 3 6 10 15/2, రైట్? సో ఈ 1 అనే నంబర్ మీన్ నుంచి ఎంత డిఫరెన్స్ లో ఉంటుంది, రైట్? అది డీవియేషన్. సో సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సపోజ్ మీకు ఒక ఎగ్జాంపుల్ మీ మార్క్స్ 10. సో మీ టార్గెట్ ఏంటిది? 10 మార్క్స్ టార్గెట్, రైట్? సో సపోజ్ మీకు వచ్చింది 8 మార్క్స్. సో ఈ డిఫరెన్స్ ఎంత? 2. సో ఇది మీన్ డీవియేషన్, రైట్? సో అదే ఒకవేళ 10 మార్క్స్ టార్గెట్ పెట్టుకున్నారు, సో సపోజ్ 15 మార్క్స్ వచ్చాయి. సో ఎంత డిఫరెన్స్? 5.
సో ఈ అబ్జల్యూట్ డిఫరెన్స్, సో పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదైనా వన్ మనం పాజిటివ్ కన్సిడర్ చేస్తున్నాం అంటే అబ్జల్యూట్ డిఫరెన్స్, రైట్? 8 minus 10 2 అంటే 10 minus 15 5. సో అబ్జల్యూట్ డిఫరెన్స్ ఇది మీన్ డీవియేషన్, రైట్? సో మీన్ డీవియేషన్ అంటే ఎక్స్ప్లెనేషన్ టర్మ్స్ లో హౌ మచ్ డిఫరెన్షియేషన్ విత్ మీన్ వాల్యూ. సో మీన్ వాల్యూ నుంచి ఎంత డిఫరెన్షియేట్ అవుతుంది, ఇది మీన్ డీవియేషన్, రైట్? సో ఫస్ట్ ఏంటిది మీన్. సపోజ్ మీన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బార్. సో మనం మీన్ ని ఎక్స్ బార్ తోటి డినోట్ చేస్తున్నాం, రైట్? సో సపోజ్ మన దగ్గర అబ్జర్వేషన్స్ ఉన్నాయి, అబ్జర్వేషన్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ అబ్జర్వేషన్స్ ఉన్నాయి ఏమన్నా. సో అప్పుడు డీవియేషన్ ఏమవుతుందంటే deviation is equal to so x minus 8 modulus, right? అంటే ఇక్కడ ఉంది అబ్జర్వేషన్ ఇంకా మీన్ డిఫరెన్స్, అబ్జల్యూట్ డిఫరెన్స్ ని డీవియేషన్ అంటున్నాం. ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నా. డీవియేషన్ అంటే అబ్జల్యూట్ డిఫరెన్స్ ఆఫ్ మీన్ అండ్ అబ్జర్వేషన్, రైట్? అది మీన్ డీవియేషన్ అంటే. సో మీన్ డీవియేషన్ అబౌట్ మీన్. సో ఇది కన్ఫ్యూజ్ అవ్వండి, ఇది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ అంటే మీన్ డీవియేషన్ అబౌట్ యావరేజ్. ఇది ఏమవుతుందంటే సమ్ ఆఫ్ ఆల్ అబ్జల్యూట్ డీవియేటెడ్, సమ్ ఆఫ్ ఆల్ సో మీన్ డీవియేషన్ అబౌట్ యావరేజ్, రైట్? అంటే ఏంటిది? సమ్ ఆఫ్ ఆల్ అబ్జల్యూట్ వాల్యూ డీవియేషన్. సో ఇక్కడ మనం అబ్జల్యూట్ డీవియేషన్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం, రైట్? ఒక్కొక్క అబ్జర్వేషన్ కి అబ్జల్యూట్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం విత్ రెస్పెక్ట్ టు మీన్, రైట్? ఇదేంటిది? యావరేజ్. విత్ రెస్పెక్ట్ టు యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం అబ్జల్యూట్ డీవియేషన్. సో దీన్ని ఏమంటాం? మీన్ డీవియేషన్ అబౌట్ మీన్. సో దాని ఫార్ములా ఏమవుతుంది? సమ్ ఆఫ్ ఆల్ అబ్జల్యూట్ వాల్యూ డీవియేటెడ్ బై టోటల్ అబ్జర్వేషన్స్, రైట్? సో నెక్స్ట్ సపోజ్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తోటి సో ఒక ఎగ్జాంపుల్ సాల్వ్ చేద్దాం ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఉన్న డేటా 6 7 10 12 13 4 8 12, రైట్? సో ఇది మనకున్న డేటా. ఫస్ట్ ఫైండ్ చేయాలి. సో observation by total observation. So 72, so it adjusts 72 వస్తుంది. 72 divided total 8 terms ఉంది, total 8 terms ఉంది. So 72 divided by 8 9. So ఇది average, right? X bar is equal to the average. So X bar mean find out చేసాం, 9 వచ్చింది. సో ఇప్పుడు అబ్సల్యూట్ డేటా అంటే ఏంటిది? xi minus x bar, right? ఒక్కొక్క అబ్జర్వేషన్. సో xi అంటే ఏంటిది? ఈ అబ్జర్వేషన్స్ ఒక్కొక్కటి xi, రైట్? xi మైనస్ యావరేజ్, అబ్జల్యూట్ డిఫరెన్స్. సో ఇది అబ్జల్యూట్ డేటా, రైట్? సో ఇది ఏమవుతుంది అప్పుడు మనకు? సో 6 minus 9 ఏమవుతుంది? -3. మోడ్ అప్లై చేస్తే +3, రైట్? 7 minus 9 మోడ్ అప్లై చేస్తే 2. సో 7 minus 9 -2 మోడ్ అప్లై చేస్తే 2. నెక్స్ట్ 10 minus 9 1. 12 minus 9 3. 13 minus 9 4. 4 minus 9 5. సో ఆ విధంగా ఇది మొత్తం ఏమవుతుంది? డిఫరెన్స్, అబ్జల్యూట్ డిఫరెన్స్, అబ్జర్వేషన్ కి యావరేజ్ కి అబ్జల్యూట్ డిఫరెన్స్ ఈ విధంగా వస్తుంది, రైట్? సో ఇది మన అబ్జల్యూట్ డేటా. సో ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏం లేదు, జస్ట్ అబ్జల్యూట్ డేటా అంటే అబ్జర్వేషన్ ఇంకా యావరేజ్ కి అబ్జల్యూట్ డిఫరెన్స్. సో ఈ టర్మ్స్ అన్ని తెలిసి ఉండాలి, అప్పుడే ఇది ఈ కాన్సెప్ట్స్ అర్థమవుతాయి, రైట్? సో ఏంటిది? ఎక్స్ బార్ అంటే యావరేజ్ ఆర్ మీన్, అబ్జల్యూట్ డిఫరెన్స్ అంటే జస్ట్ మోడ్ అప్లై చేస్తూ డిఫరెన్స్ చేస్తే అబ్జల్యూట్ డిఫరెన్స్ అంటాం, అండ్ ఇవన్నీ అబ్జర్వేషన్స్, రైట్? సో ఇప్పుడు మీన్ డీవియేషన్ అబౌట్ యావరేజ్ ఏమవుతుంది? మీన్ డీవియేషన్ అబౌట్ యావరేజ్. సో ఇలాగ ఏమని డిస్కస్ చేసాం మనం? ఫార్ములా సమ్ ఆఫ్ ఆల్ అబ్జల్యూట్ వాల్యూ డిఫరెన్సెస్ బై టోటల్ అబ్జర్వేషన్స్. సో ఇక్కడ అబ్జల్యూట్ వాల్యూ డిఫరెన్సెస్ ఏమొచ్చాయి? ఇవన్నీ అబ్జల్యూట్ వాల్యూ డిఫరెన్సెస్, రైట్?
సో వీటన్నిటిని యాడ్ చేయాలి. సో యాడ్ చేద్దాం. నెక్స్ట్ ఏంటిది, టోటల్ డివైడెడ్ బై టోటల్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, రైట్? సో టోటల్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఏమున్నాయి, 1 2 3 4 5 6 7 8. సో డివైడెడ్ బై 8, రైట్? సో ఈ సమ్ ఏమవుతుందంటే, సో ఈ సమ్ 22 వస్తుంది. 22 డివైడెడ్ బై 8. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే 2.75 వస్తుంది. సో ఇది మీన్ డీవియేషన్ అబౌట్ ఎక్స్, అబౌట్ యావరేజ్, రైట్? మీన్ డీవియేషన్ అబౌట్ యావరేజ్. సో మీన్ డీవియేషన్ అబౌట్ యావరేజ్ ఇది, రైట్? సో నెక్స్ట్ ఏం డిస్కస్ చేద్దామంటే, సో డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్, రైట్? డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటిదో చూద్దాం. సో డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటిదంటే, మనకు డేటా అనేది ఇప్పటిదాకా చూస్తే మనకి ఇచ్చిన డేటా జస్ట్ సింగిల్ డేటా ఉంది, రైట్? 3 2 1. సో ఈ విధంగా ఒకే డేటా ఉంది. సో సపోజ్ ఒకవేళ మనకు డేటాని ఈ విధంగా ఇస్తే, లైక్ టేబుల్ ఫామ్ లో, రైట్? సో ఇక్కడ అబ్జర్వేషన్స్ ఉంటాయి అండ్ వాటి ఫ్రీక్వెన్సీ ఉంటుంది, రైట్? సో XI అంటేనేమో అబ్జర్వేషన్స్, FI అంటేనేమో ఫ్రీక్వెన్సీ. సో సపోజ్ X1, X2, X3, X4. సో ఇవేమో అబ్జర్వేషన్స్ X1, X2, X3, X4 అండ్ ఇవేమో ఫ్రీక్వెన్సీస్, రైట్? ఫ్రీక్వెన్సీస్ ఏంటివి, F1, F2, F3, F4. సో మనకు డేటా ఈ విధంగా ఇస్తే దీన్ని డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ అంటాం. సో ఇక్కడ ఫ్రీక్వెన్సీ అంటే ఒక్కొక్క అబ్జర్వేషన్స్ ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది. సో సపోజ్ ఇక్కడ చూస్తే 3 అనే లెటర్ నంబర్, సో లెటర్స్ 1 తీసుకుందాం. 1 అనే నంబర్ 2 టైమ్స్ రిపీట్ అవుతుంది, రైట్? సో దీని ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది, ఫ్రీక్వెన్సీ ఈస్ 2, అంటే 2 టైమ్స్ రిపీట్ అవుతుందని అర్థం. సో ఈ విధంగా ఇస్తే ఇది డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ. సో ఇక్కడ ఏమవుతుందంటే X బార్, సో యావరేజ్ అనేది ఈ కేసులో ఏమవుతుందంటే, డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీలో యావరేజ్ ఏమవుతుందంటే సమ్మేషన్ I ఈజ్ ఈక్వల్ టు 1 to n. సో XI FI, సో ఒక్కొక్క అబ్జర్వేషన్ అండ్ ఫ్రీక్వెన్సీని మల్టిప్లై చేస్తున్నాం అండ్ వాటిని యాడ్ చేస్తున్నాం. సమ్మేషన్ డివైడెడ్ బై సమ్మేషన్ I ఈజ్ ఈక్వల్ టు 1 to n FI. సో దీని అర్థం ఏంటిది, ప్రతి ఒక్క ఫ్రీక్వెన్సీని యాడ్ చేయాలి. టోటల్ సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటే నథింగ్ బట్ n, అంటే టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, రైట్? సో డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఇక్కడ నథింగ్ బట్ ఈ ఫ్రీక్వెన్సీస్ అన్నిటిని యాడ్ చేస్తే అదే టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, రైట్? సో ఇప్పుడు డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీలో మీన్ డీవియేషన్ అబౌట్ యావరేజ్ ఏమవుతుంది, మీన్ డీవియేషన్ అబౌట్ మీన్. సో ఇదేమవుతుందంటే సమ్మేషన్ I ఈజ్ ఈక్వల్ టు 1 to n. సో సేమ్ FI, సో ఇక్కడ ఏం రాద్దామంటే FI ఇంటూ XI రాద్దాం, FI ఇంటూ XI. సో ఇప్పుడు ఇక్కడ XI ప్లేస్ లో ఏమవుతుందంటే అబ్సల్యూట్ డిఫరెన్స్ తీసుకుంటాం, రైట్? సింపుల్. జస్ట్ మీరు ఇది ఒక్క ఫామ్ లో గుర్తుపెట్టుకుంటే లాజికల్ గా దీని నుంచి ఇది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎందుకంటే ఇదేంటిది యావరేజ్. సో యావరేజ్ అంటే ఏం చేస్తున్నాం, ప్రతి ఒక్క అబ్జర్వేషన్ అండ్ ఫ్రీక్వెన్సీని మల్టిప్లై చేసి యాడ్ చేస్తున్నాం అన్నిటిని, రైట్? సో ఇది యావరేజ్ అయిపోయింది. ఇప్పుడు మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ అంటే ఏం చేస్తాం, FI యాస్టీస్ ఉంది, XI ప్లేస్ లో, సో XI ప్లేస్ లో అబ్సల్యూట్ డిఫరెన్స్ తీసుకుంటున్నాం, రైట్? XI అబ్జర్వేషన్ ప్లేస్ లో అబ్సల్యూట్ డిఫరెన్స్, ఎందుకంటే మీన్ డీవియేషన్ అంటే ఏంటిది, నథింగ్ బట్ హౌ మచ్ డీవియేషన్ ఫ్రమ్ మీన్, ఎంత డీవియేషన్ ఉంది మీన్ నుంచి, కాబట్టి ఇక్కడ అబ్సల్యూట్ డిఫరెన్స్ తీసుకుంటున్నాం, రైట్? డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో n, సేమ్ n. సో ఇది మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీలో, రైట్? ఇది ఇంపార్టెంట్ పాయింట్. డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీలో యావరేజ్ అండ్ మీన్ డీవియేషన్ అబౌట్ మీన్, ఇవి ఫార్ములాస్, రైట్? సో నెక్స్ట్ మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్ చూద్దాం. మీన్ డీవియేషన్, సో ఇప్పటిదాకా మనం చూసింది ఏంటిది, మీన్ డీవియేషన్ అబౌట్ మీన్. సో ఇప్పుడు ఏంటిది, మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్, రైట్?
సో దీన్ని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తామంటే మీన్ డివియేషన్ అబౌట్ మీన్, క్యాపిటల్ ఎం అంటే మీడియన్, మీన్ డివియేషన్ అబౌట్ మీడియన్. సో ఇక్కడ ఫార్ములా ఏమవుతుందంటే సింపుల్, 1 డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇంటూ summation I is equal to 1 to n fi modulus xi minus median, right? సో జస్ట్ చూడండి, ఈ రెండు సేమ్, రైట్? సో ఈ రెండు ఏంటివి సేమ్, కాకపోతే ఇక్కడ మీన్ డివియేషన్ అబౌట్ మీన్ అన్నప్పుడేమో మీన్ తీసుకున్నాం, మీన్ డివియేషన్ అబౌట్ మీడియన్ అన్నప్పుడేమో మీడియన్ తీసుకున్నాం, రైట్? అదొకటే డిఫరెన్స్, మిగతాది మొత్తం యాజ్ ఇట్ ఈస్ సేమ్ టు సేమ్. 1/n ఇంటూ అన్న దాన్ని డివైడెడ్ బై డినామినేటర్ లో n రాసిన రెండు సేమ్, రైట్? సో జస్ట్ ఇది ఒకటే డిఫరెన్స్. ఇక్కడేమో యావరేజ్ తీసుకున్నాం అండ్ ఇక్కడేమో మీడియన్ తీసుకున్నాం. సో ఈ విధంగా ఫార్ములాస్ ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో ఇది డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ కాన్సెప్ట్. సో నెక్స్ట్ కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్కస్ చేద్దాం, రైట్? సో ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసింది ఏంటిది? డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ. సో ఇప్పుడు కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ చూద్దాం, రైట్? సో ఇవన్నీ మీకు ఒకవేళ ఈ ఫార్ములా ఎలా అప్లై చేయాలి అవన్నీ మనం ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ డిస్కస్ చేద్దాం, రైట్? మళ్ళీ అక్కడ డిస్కస్ చేద్దాం ఒకసారి. సో ఇప్పుడైతే మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ ఇది, అండ్ ఇప్పుడు ఏంటిది? కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ. సో కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేటా ఉంది ఈ విధంగా. సో ఇక్కడ ఏంటిది? అబ్జర్వేషన్స్ ఉన్నాయి, అబ్జర్వేషన్స్, అండ్ నెక్స్ట్ ఇక్కడేమో ఫ్రీక్వెన్సీ ఉంది, రైట్? సో అబ్జర్వేషన్స్ ఏమున్నాయంటే ఒక రేంజ్ ఉంది మనకు, రేంజ్. సో 10 to 20 రేంజ్, 20 to 30 అండ్ 30 to 40. సో ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఏముంది? 2, 3, 8 సపోజ్ ఈ విధంగా ఉంది. సో దీని అర్థం ఏంటిదంటే 10 నుంచి 20 మధ్యలో ఉన్న నంబర్స్ 2 ఉన్నాయి, రైట్? ఫ్రీక్వెన్సీ 2 అంటే 10 నుంచి 20 మధ్యలో నంబర్స్ 2 ఉన్నాయి, అండ్ 20 నుంచి 30 మధ్యలో నంబర్స్ 3 ఉన్నాయి. సో మన డేటాలో అన్ని నంబర్స్ ఉన్నాయి అన్నట్టు ఈ రేంజ్ లో. సో ఇదేంటిది? డేటా. సో నెక్స్ట్ ఏంటిది? మనం ఇక్కడ xi క్యాలిక్యులేట్ చేయాలి, రైట్? xi అంటే అబ్జర్వేషన్. సో మనం xi ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం? సో ఇక్కడ దీని యావరేజ్ ఏమవుతుంది? సో 10 + 20 డివైడెడ్ బై 2 అంటే 15. సో ఇది మన xi, రైట్? నెక్స్ట్ ఇక్కడ 20 + 30 50 డివైడెడ్ బై 2 25, రైట్? సో 30 + 40 70 డివైడెడ్ బై 2 35. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా xi ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తున్నా. xi అంటే ఏమవుతుంది? 10 + 20. సో అప్పర్ లిమిట్, లోవర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2 రెండింటి యావరేజ్. సో 10 + 20 బై 2 30 బై 2 15, రైట్? సో ఆ విధంగా ఇది వచ్చింది xi వాల్యూస్. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేద్దాం? fi xi ఫ్రీక్వెన్సీ ఇంటూ xi మల్టిప్లై చేయాలి, రైట్? సో 2 15s 30, 3 25s 75, 8 35s 8 into 35 ఏమవుతుంది? 280, రైట్? సో నెక్స్ట్ అదే విధంగా ఇంకోటి ఏం ఫైండ్ అవుట్ చేస్తాం? xi మైనస్ x బార్. సో ఇదేంటిది? అబ్సల్యూట్ డిఫరెన్స్, రైట్? xi మైనస్ x బార్ మాడ్యులస్. సో ఇది అబ్సల్యూట్ డిఫరెన్స్. ఇదేమవుతుంది? సో ఫస్ట్ యావరేజ్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో సో ఇక్కడ యావరేజ్ ఫైండ్ అవుట్ చేద్దాం. x బార్ ఏమవుతుంది? 15 + 25 + 35 డివైడెడ్ బై 3, రైట్? సో ఏమవుతుంది? 25 + 35 60 75 బై 3. సో 30 + 75 + 280 బై 3. సో మనం ఏం చేద్దాం అంటే సపోజ్ లెటర్స్ కన్సిడర్ చేసుకుందాం ఈ ఎగ్జాంపుల్ కోసం. సో ఇది క్యాలిక్యులేట్ చేయకుండా లెటర్స్ అజ్యూమ్ చేసుకుందాం. అంటే నేను మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, రైట్? సో సపోజ్ ఒకవేళ మన x బార్ సపోజ్ 10 వచ్చింది అనుకుందాం. సో 10 వస్తే అప్పుడు ఏమవుతుంది? xi మైనస్ x బార్, రైట్? సో ఇది ఏమవుతుందంటే 25. xi మైనస్ సపోజ్ ఇది ఏమవుతుందంటే 40.
సో మన యావరేజ్ లెటర్స్ 40 కన్సిడర్ చేసుకుందాం. సో 15 మైనస్ 40 25, రైట్? మాడ్యులస్ అప్లై చేస్తే అండ్ 25 మైనస్ 40 ఏమవుతుంది 15 విత్ మాడ్యులస్, రైట్? అండ్ 35 మైనస్ 40 5. సో ఇది లెటర్స్ అజ్యూమ్ చేసుకుందాం, ఎక్స్ బార్ 40 అంటున్నాం. సో ఈ విధంగా వస్తుంది మనకు xi మైనస్ ఎక్స్ బార్ అబ్సల్యూట్ డిఫరెన్స్, రైట్? సో నెక్స్ట్ ఏమవుతుందంటే నెక్స్ట్ ఇక్కడ ఇంకో డేటా ఏమవుతుందంటే fi ఇంటూ అబ్సల్యూట్ డిఫరెన్స్, రైట్? సో fi ఇంటూ అబ్సల్యూట్ డిఫరెన్స్ ఇది మల్టిప్లై చేస్తుంది. సో ఏమొస్తుంది 2 ఇంటూ 25 50, 3 ఇంటూ 15 45, 8 ఇంటూ 5 40. సో ఇది మన కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ కాన్సెప్ట్, రైట్? సో ఇది కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ కాన్సెప్ట్. సో ఈ విధంగా ఉంటుంది మన డేటా. అప్పుడు ఎక్స్ బార్ ఏమవుతుందంటే అంటే యావరేజ్. సో యావరేజ్ ఏమవుతుందంటే సమ్మేషన్ FI/XI డివైడెడ్ బై సమ్మేషన్ FI. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకు 40 వస్తుంది. సో FI/XI ఏముంది మనకు 30 ప్లస్ 75 ప్లస్ 280. సో ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చూద్దాం మనకి యావరేజ్ ఏమొస్తుందో. సో సమ్మేషన్ ఆఫ్ FI/XI 30 ప్లస్ 75 ప్లస్ 280 డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఏమవుతుందంటే అన్ని ఫ్రీక్వెన్సీస్ ని యాడ్ చేస్తే అదే మన టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, రైట్? సో ఈ మూడింటిని యాడ్ చేస్తే ఏమవుతుందంటే 385 డివైడెడ్ బై, సో ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి 8 ప్లస్ 3 11, 11 ప్లస్ 2 13, రైట్? 8 ప్లస్ 3 11, 11 ప్లస్ 2 13. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకు సంథింగ్ 29.61 వస్తుంది, 29.6 వస్తుంది, రైట్? సో మనం ఏం చేసామంటే సింప్లిసిటీ కోసం క్యాలిక్యులేషన్ ఈజీగా ఉండడం కోసం ఎక్స్ యావరేజ్ 40 అజ్యూమ్ చేసుకున్నాం, కానీ 40 కాదు. సో ఇది అసలైన యావరేజ్ ఈ డేటాలో, రైట్? ఇప్పుడు మీకు క్లియర్ ఉంది అనుకుంటున్నా, ఐ హోప్. సో ఎక్స్ బార్ ఫార్ములా ఇది, రైట్? సమ్మేషన్ FI/XI డివైడెడ్ బై సమ్మేషన్ FI. నెక్స్ట్ అదే విధంగా మీన్ డీవియేషన్ అబౌట్ యావరేజ్ ఏమవుతుంది? మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ అంటే నథింగ్ బట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీన్ ఫార్ములానే, కాకపోతే ఏం చేస్తాం XI ప్లేస్ లో XI మైనస్ ఎక్స్ బార్ రాసుకుంటాం, రైట్? XI మైనస్ ఎక్స్ బార్ రాసుకుంటాం డివైడెడ్ బై సమ్మేషన్ FI. సో జస్ట్ ఇది ఒకటి మీరు అర్థం చేసుకుంటే ఈ ఫార్ములా సింపుల్. సో యావరేజ్ ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. యావరేజ్ ఫార్ములా గుర్తుంటే మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అండ్ మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు, రైట్? XI మైనస్ ఎక్స్ బార్ రాస్తుంది, జస్ట్ XI ప్లేస్ ని మారుస్తున్నాం. సో అదే విధంగా ఇక్కడ ఇంకో కొత్త ఫార్ములా వస్తుంది, ఏంటిదంటే ఇక్కడ మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్ ఏమవుతుందంటే, సో మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్. సో ఇక్కడ కొంచెం యూనిక్ ఫార్ములా ఏంటిదంటే ఇది L ప్లస్ n/2 మైనస్ C డివైడెడ్ బై F ఇంటూ H. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు. సో ఇక్కడ L అంటే లోవర్ లిమిట్ అండ్ N అంటే సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్, C అంటే క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఇది ఆల్రెడీ మీరు 10th స్టాండర్డ్ లో చూస్తుంటారు క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ, బట్ మళ్ళీ చూద్దాం మనం క్వశ్చన్స్ లో చూద్దాం ఇది ఏంటిదో క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. H అంటే హైట్ ఆఫ్ క్లాస్, హైట్ ఆఫ్ క్లాస్ అంటే నథింగ్ బట్ అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్, రైట్? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 0 to 10 ఉంది. సో 10 మైనస్ 0 ఏమవుతుంది 10, రైట్? ఇక్కడ 10 to 20 ఉంది అంటే 20 మైనస్ 10. సో ఈ లెంత్ ఎంత ఉంది 10. సో ఆ లెంత్ నే హైట్ ఆఫ్ క్లాస్ అంటున్నాం. అండ్ లాస్ట్ F అంటే ఫ్రీక్వెన్సీ, రైట్? సో ఇవన్నీ టర్మ్స్ యొక్క డినోషన్, సో టర్మ్స్ యొక్క మీనింగ్ ఈ ఫార్ములాలో. నెక్స్ట్ అదే విధంగా మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ ఇంకో ఫార్ములా ఏముంటుంది మనకు నార్మల్. సో మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ అంటే 1/n డివైడెడ్ ఇంటూ సమ్మేషన్ I ఈజ్ ఈక్వల్ టు 1 to n FI. సేమ్ యాజ్ టీజ్ ఇక్కడ ఏదైతే ఉందో అదే
కాకపోతే ఇక్కడ ఎక్స్ బార్ ప్లేస్ లో మీడియన్ వస్తుంది, రైట్? మాడ్యులస్ xi మైనస్ m. సో మీన్ ప్లేస్ లో మీడియన్ వచ్చింది అంతే, అదొకటే డిఫరెన్స్, మిగతాది మొత్తం సేమ్ టు సేమ్. సో ఇది ఫార్ములాస్ అండ్ కాన్సెప్ట్. సో ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దాం. ఎక్సర్సైజ్ 1.1 అయితే ఈజీ సాల్వ్ చేయొచ్చు మీరు. సో ఇది ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్. సో ఇప్పుడు ఎక్సర్సైజ్ 1.1 స్టార్ట్ చేద్దాం. ఎక్సర్సైజ్ 13.1. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు, ఫైండ్ ద మీన్ డీవియేషన్ అబౌట్ ద మీన్ ఫర్ ద డేటా ఇన్ ఎక్సర్సైజెస్ 1 and 2. సో ఇప్పుడు చూడండి ఇక్కడ క్వశ్చన్. ఫస్ట్ ఏమన్నాడు, ఫైండ్ ద మీన్ డీవియేషన్ అబౌట్ ద మీన్. సో మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ ఫైండ్ అవుట్ చేయమని అంటాడు. అంటే ఏంటిది? మీన్ డీవియేషన్ అబౌట్ మీన్. సో ఇది రైట్ మన ఫార్ములా ఏమవుతుంది? మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ అంటే సమ్మేషన్. సో ఫస్ట్ మనం మీన్ ఫైండ్ అవుట్ చేస్తాం, రైట్? ఫస్ట్ మీన్ ఫైండ్ అవుట్ చేస్తాం. మీన్ అంటే ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, రైట్? అంటే సమ్మేషన్ i ఈజ్ ఈక్వల్ టు 1 to n xi అంటే సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో ఇది ఏమవుతుంది? సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ ఏమవుతుంది? 4 plus 7 plus 8 plus 9 plus 10 plus 12 plus 13 plus 17 divided by total number of observations ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే ఏమవుతుందంటే, సో ఇవన్నీ యాడ్ చేస్తే మనకు 80 వస్తుంది. 80 డివైడెడ్ బై 8 అంటే 10. సో ఇదేంటిది? మీన్ యావరేజ్ 10 వస్తుంది మనకు. సో నెక్స్ట్ ఏం చేస్తాం? మీన్ డీవియేషన్ అంటే ఏంటిది? హౌ మచ్ డీవియేషన్ విత్ మీన్, ఎంత డిఫరెన్స్ ఉంది మీన్ తోటి. సో ఇక్కడ అబ్సల్యూట్ డిఫరెన్సెస్ ఫైండ్ అవుట్ చేస్తాం, రైట్? మాడ్యులస్ xi మైనస్ x బార్. సో అబ్సల్యూట్ డిఫరెన్సెస్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఫైండ్ అవుట్ చేద్దాం. సో 4 minus 10 6, 7 minus 10 3, 8 minus 10 2, 9 minus 10 1, 10 minus 10 0, and 12 minus 10 2, 13 minus 10 3, 17 minus 10 7. సో ఇవేంటివి? అబ్సల్యూట్ డిఫరెన్సెస్. సో మీన్ డీవియేషన్ ఆఫ్ మీన్ అంటే ఏంటిది? ఈ అబ్సల్యూట్ డిఫరెన్సెస్ అన్నిటిని యాడ్ చేసి డివైడ్ చేయాలి. డివైడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్, రైట్? సో వీటి అన్నిటిని యాడ్ చేస్తే ఏమవుతుంది? 6 plus 3 9, 9 plus 2 11, 12 14 17 24. సో మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ అంటే ఏంటిది? సమ్మేషన్ ఆఫ్ xi మైనస్ x బార్ డివైడెడ్ బై టోటల్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, రైట్? సో వీటన్నిటిని యాడ్ చేస్తే 24 అవుతుంది, డివైడెడ్ బై టోటల్ 8 టర్మ్స్. So 24 by 8 3. So 3 is our answer. 3 is మన answer, right? So the mean deviation for the given data is 3. Right? I hope మీకు ఈ క్వశ్చన్ క్లియర్ ఉంది అనుకుంటున్నా. సో జస్ట్ మీరు ఇక్కడ అర్థం చేసుకోండి. మీన్ డీవియేషన్ ఫర్ ద గివెన్ డేటా ఈస్ 3. మనం ఏం చేసాం? ఫస్ట్ మీన్ క్యాలిక్యులేట్ చేసాం. ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసింది ఏంటిది? మీన్ యావరేజ్. నెక్స్ట్ క్యాలిక్యులేట్ చేసింది ఏంటిది? అబ్సల్యూట్ డిఫరెన్సెస్. ఫస్ట్ మీన్ క్యాలిక్యులేట్ చేసాం, నెక్స్ట్ అబ్సల్యూట్ డిఫరెన్సెస్. సో అబ్జర్వేషన్ మైనస్ మీన్ మాడ్యులస్ ఇవన్నీ ఫైండ్ అవుట్ చేసి నెక్స్ట్ దీనికి మీన్ ఫైండ్ అవుట్ చేసాం, రైట్? సో వీటన్నిటిని యాడ్ చేసి డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో ఇది మన మీన్ డీవియేషన్ ఆఫ్ మీన్ డీవియేషన్ అబౌట్ మీన్, రైట్? సో నెక్స్ట్ అదే విధంగా సేమ్ సెకండ్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. మనకి ఇచ్చిన డేటా ఏంటిది? 38 70 48 40 42 55 63 46 54 44. ఇది మనకి ఇచ్చిన డేటా. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది మీన్ డీవియేషన్ అబౌట్ మీన్, రైట్? ఇది ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేసేది ఏంటిది? మీన్.
సో మీన్ ఏమవుతుంది, సమ్మేషన్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై టోటల్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో వీటన్నిటిని యాడ్ చేద్దాం. వీటన్నిటిని యాడ్ చేస్తే ఏమొస్తుందంటే రిజల్ట్, సో వీటన్నిటిని యాడ్ చేస్తే 500 అవుతుంది. సమ్ టోటల్ 500 అవుతుంది, డివైడెడ్ బై టోటల్ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 10. సో టోటల్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 10. అంటే మీన్ ఏమవుతుంది, మీన్ ఈజ్ నథింగ్ బట్ 50, రైట్? మీన్ ఏమొస్తుంది 50. సో అదే విధంగా నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేసేది ఏంటిది, అబ్సల్యూట్ డిఫరెన్సెస్, రైట్? xi మైనస్ x బార్ మాడ్యులస్, ఇది ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే 38 మైనస్ 50 12, 70 మైనస్ 50 20, 48 మైనస్ 50 2, 40 మైనస్ 50 10, 42 మైనస్ 50 8, 55 మైనస్ 50 5, 63 minus 50 13, 46 minus 50 4, 54 minus 50 4, and 54 అయిపోయింది, 44 minus 50 6, right? సో ఇవి అబ్సల్యూట్ డిఫరెన్సెస్, రైట్? సో ఇప్పుడు మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ ఏమవుతుంది, వీటన్నిటిని యాడ్ చేసి డివైడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్. సో ఈ నంబర్స్ అన్ని యాడ్ చేస్తే ఏమొస్తుందంటే సమ్, ఈ నంబర్స్ అన్ని యాడ్ చేస్తే సమ్. therefore summation I is equal to 1 to n modulus xi minus x bar. వీటి మొత్తం సమ్ ఈ విధంగా డినోట్ చేస్తున్నాం సింబల్ ఫార్మాట్ లో. సో దీని సమ్ ఏమవుతుందంటే 84, రైట్? సో ఇప్పుడు మీన్ డీవియేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే 84/10, రైట్? 8.4. సో ఇది మన ఫైనల్ ఆన్సర్. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్ ఏమంటున్నాడు, ఫైండ్ ద మీన్ డీవియేషన్ అబౌట్ ద మీడియన్. సో ఫస్ట్ మీరు ఈ క్వశ్చన్ లో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీన్ అంటున్నాడా మీడియన్ అంటున్నాడు. సో ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అవ్వచ్చు మీరు. సో మీన్ అనుకోండి మీడియన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఈ క్వశ్చన్ ఫస్ట్ క్లారిటీ మెయింటైన్ చేయండి. ఇక్కడ ఏం అడుగుతున్నాడో అది చూడాలి. మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్ అంటున్నాడు, రైట్? సో మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్ అంటే ఏంటిది, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇంతకు ముందు మనం 2 ప్రాబ్లమ్స్ ఏ విధంగా అయితే సాల్వ్ చేసామో అదే విధంగా సాల్వ్ చేస్తాం. బట్ మీన్ కి బదులు మీడియన్ ఫైండ్ అవుట్ చేస్తాం, రైట్? సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్. ఎం అంటే మీడియన్, రైట్? కాబట్టి మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసేది ఏంటిది, మీన్. సో మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మీన్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో మీన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ 2 కేసెస్ ఉంటాయి, రైట్? నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈవెన్ ఉండొచ్చు, లేదంటే ఆడ్ ఉండొచ్చు. సో ఫస్ట్ ఇక్కడ చూద్దాం అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో ఎన్ని ఏముంది, టోటల్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 12, అంటే ఈవెన్, రైట్? సో ఇంతకుముందు మనం ఏం డిస్కస్ చేసాం, ఒకవేళ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈవెన్ ఉంటే మీడియన్ ఏమవుతుంది, n/2 ప్లస్ n/2 ప్లస్ 1th టర్మ్ యావరేజ్, రైట్? అంటే n/2 ఏమవుతుంది, 12/2 6, అండ్ 12/2 ప్లస్ 1 అంటే 6th టర్మ్ కామా 7th టర్మ్, రైట్? 6th and 7th టర్మ్. సో ఇక్కడ 6th and 7th టర్మ్ ఏముంది, 1 2 3 4 5 6, రైట్? ఈ 2 6th and 7th టర్మ్స్, 13 and 10. సో ఇక్కడ n వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 12/2th టర్మ్ ప్లస్ 12/2 ప్లస్ 1th టర్మ్ డివైడెడ్ బై 2. సో 12/2 అంటే 6th టర్మ్ ప్లస్ 7th టర్మ్ డివైడెడ్ బై 2. సో 6th టర్మ్ ఏంటిది 13, 7th టర్మ్ 10 డివైడెడ్ బై 2. సో ఇది ఏమొస్తుంది 23/2, నథింగ్ బట్ 11.5. సో ఇదేంటిది, మనకి ఇచ్చిన డేటా మీడియన్. ఇదేమో మీడియన్ ఆఫ్ ద గివెన్ డేటా, రైట్? సో మీడియన్ వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, అబ్సల్యూట్ డిఫరెన్సెస్ అంటే మాడ్యులస్ xi మైనస్ m. ఇంతకుముందు ఏం చేసాం మనం ఇక్కడ, మాడ్యులస్ xi మైనస్ x బార్. x బార్ అంటే ఏంటిది, మీన్.
సో ఇక్కడ మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్ అన్నాడు కాబట్టి xi మైనస్ m చేస్తున్నాం అబౌట్ మీడియన్, రైట్? సో ఇప్పుడు అబ్జల్యూట్ డిఫరెన్సెస్ ఫైండ్ అవుట్ చేద్దాం. అబ్జల్యూట్ డిఫరెన్సెస్ ఏమవుతుంది, ఇక్కడ ఉన్న ఒక్కొక్క అబ్జర్వేషన్ ని మీడియన్ తోటి డిఫరెన్స్ చేయాలి, రైట్? సో అప్పుడు ఏమవుతుంది 13 మైనస్ 11.5, 13 మైనస్ 11.5 2.5 అండ్ 17 మైనస్ 11.5, 17 మైనస్ 11.5 5.5. సో ఇక్కడ మీడియన్ ఏమొస్తుందంటే సంథింగ్ మిస్టేక్ అయింది. సో ఇది ఏమవుతుంది మీడియన్. సో ఇక్కడ సెవెంత్ టర్మ్ ఏముంది 1 2 3 4 5 6 7, సెవెంత్ టర్మ్ 10 ఉంది, రైట్? సో ఇది కరెక్టే. సో 17 మైనస్ 11.5 అంటే 5.5. నెక్స్ట్ 16 మైనస్ 11.5 4.5. సో యా మనం ఇక్కడ ఒక మిస్టేక్ చేసాం, రైట్? సో ఏంటిదంటే ఫస్ట్ మనం మీన్ ఫైండ్ అవుట్ చేసే ముందు జస్ట్ మినిట్. సో మనం ఇక్కడ మీన్ ఫైండ్ అవుట్ చేసాం, రైట్? మీడియన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి, మనం ఏం డిస్కస్ చేసాం? సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మిస్ అయిపోయింది. సో మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనం అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి, రైట్? అది ఇంపార్టెంట్. సో ఇక్కడ ఇచ్చిన మనకు డేటా ఏముంది, మనకి ఇచ్చిన డేటా 13 17 16 14 11 13 10 16 11 18 12 17. సో ఇది మనకి ఇచ్చిన డేటా. కానీ ఫస్ట్ మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఈ డేటా మొత్తాన్ని అసెండింగ్ ఆర్డర్లో ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి, రైట్? సో ఇప్పుడు మనం అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేద్దాం. సో ఏమవుతుంది 10 11 11 12 13 13 14 16 16 17 17 18. సో ఇది మనకు అసెండింగ్ ఆర్డర్. ఇప్పుడు మనం 5th and 6th టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి, రైట్? సో 12/2th టర్మ్ అంటే 6th టర్మ్ ప్లస్ 12/2 ప్లస్ 1 అంటే 7th టర్మ్, 6th టర్మ్ ప్లస్ 7th టర్మ్ బై 2. సో ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం 6th టర్మ్ అండ్ 7th టర్మ్. 1 2 3 4 5 6. సో ఇది 6th టర్మ్ అండ్ ఇది 7th టర్మ్, రైట్? 6th టర్మ్ 7th టర్మ్. సో 6th టర్మ్ 7th టర్మ్ యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తే అది మనకు మీడియన్, రైట్? అంటే 13 ప్లస్ 14 డివైడెడ్ బై 2. సో ఇది ఏమవుతుంది 27/2 అంటే 27/2 అంటే 13.5, రైట్? సో ఇది మన మీడియన్. సో మన మీడియన్ ఏమొచ్చింది 13.5, రైట్? సో ఇప్పుడు మనం అబ్జల్యూట్ డిఫరెన్సెస్ ఫైండ్ అవుట్ చేద్దాం. అబ్జల్యూట్ డిఫరెన్సెస్ అంటే మాడ్యులస్ xi మైనస్ మీడియన్, రైట్? ఇవి అబ్జల్యూట్ డేటా. సో ఇప్పుడు 10 మైనస్ 13.5 అంటే 3.5, రైట్? సో ఇక్కడ ఉన్న ఒక్కొక్క అబ్జర్వేషన్ ని మీడియన్ లో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. సో అది మన అబ్జల్యూట్ డిఫరెన్స్. ఇక్కడ ఈదర్ పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా పాజిటివ్ తీసుకుంటాం ఎందుకంటే మాడ్యులస్ ఉంది, రైట్? సో 11 మైనస్ 13.5 అంటే 2.5. నెక్స్ట్ అదే విధంగా ఇవన్నీ మనకు అబ్జల్యూట్ డిఫరెన్సెస్ ఏమొస్తాయి అంటే అది రాస్తున్నా డైరెక్ట్ ఇక్కడ. సో ఇవన్నీ మనకు వచ్చే అబ్జల్యూట్ డిఫరెన్సెస్ విత్ మీడియన్, రైట్? సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటిది, మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్. సో మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్ అంటే ఏంటిది, సింపుల్ వీటన్నిటిని యాడ్ చేసి డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చేస్తే అదే మనకు కావాల్సిన ఫైనల్ ఆన్సర్, రైట్? సో వీటన్నిటిని యాడ్ చేయాలి అంటే దీన్ని ఏమని డినోట్ చేస్తాం, సమ్మేషన్ i is equal to 1 to n మాడ్యులస్ xi మైనస్ m. సో వీటన్నిటిని యాడ్ చేస్తే ఏమొస్తుందంటే 28 వస్తుంది. వీటన్నిటిని సమ్ చేస్తే, రైట్? ప్లస్ వీటన్నిటిని యాడ్ చేస్తే 28 వస్తుంది. సో మన ఆన్సర్ 28 డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి మనకు 12, రైట్? సో 28/12 అంటే ఏమవుతుంది 28/12 2.33. సో ఇది మన ఫైనల్ ఆన్సర్. సో ద మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్. సో ద మీన్ డీవియేషన్ అబౌట్ ద మీడియన్. The mean deviation about the median for the given data is ఏమొచ్చింది మనకు 2.33, రైట్?
సో ఇది ఫైనల్ ఆన్సర్. సో సింపుల్ ఇది. సో జస్ట్ మీరు కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఇవన్నీ సింపుల్ గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో జస్ట్ మీన్ డివియేషన్ అబౌట్ మీడియన్ అన్న, మీన్ డివియేషన్ అబౌట్ మీన్ అన్న, రెండిట్లో సేమ్ అదే విధంగా సేమ్ విధంగా ఒకే విధంగా క్యాలిక్యులేట్ చేయొచ్చు, సాల్వ్ చేయొచ్చు. కాకపోతే మీరు ఇక్కడ జస్ట్ లాజికల్ గా గుర్తుపెట్టుకోండి. ఏంటిది ఇక్కడ మీన్ డివియేషన్ అబౌట్ మీన్ అంటేనేమో ఫస్ట్ మీన్ ఫైండ్ అవుట్ చేస్తాం, నెక్స్ట్ అబ్సల్యూట్ డిఫరెన్సెస్ అండ్ అబ్సల్యూట్ డిఫరెన్సెస్ యొక్క యావరేజ్. రైట్, అర్థమవుతుంది అనుకుంటాం మీకు. సో అబౌట్ మీన్ అంటేనేమో మీన్ ఉంటుంది, ఒకవేళ అబౌట్ మీడియన్ అంటే ఇక్కడ మీడియన్ ఉంటుంది. రైట్, అంతే సింపుల్. ఇది ఒకటే మీరు జస్ట్ నోటీస్ చేసుకోండి అండ్ ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. రిమైనింగ్ క్వశ్చన్స్ మనం నెక్స్ట్ సెషన్ లో డిస్కస్ చేద్దాం. సో థ్యాంక్ యూ.